నీ ఆరాధన విధానం ఎలా ఉంది? దేవుని స్తుతించే విధానం ఎలా ఉంది? వారు వచ్చి నమస్కారం చేస్తారనగా సాగిలపడి దేవుని స్తుతిస్తారు. ఎందుకంటే భూమి మీద వర్ధిల్లుచున్న వారందరూ, అక్కడ వర్ధిల్లుట అనే పదం దగ్గర హిబ్రూలో డెషాన్ అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే ఫ్యాట్ అని అర్థం, బీయింగ్ ఫ్యాట్. డెషాన్ అనే హిబ్రూ పదానికి ఇంగ్లీష్లోకి కొన్ని పదాలు రాశారు. రిచ్ అనే పదం, ఫర్టైల్ అనే పదం, అంటే అభివృద్ధి పొందడం, వృద్ధి చెందడం, సారవంతమైన ప్రాంతంలో ఉండడం, ధనవంతులు అవ్వడం. ఈ పదాలన్నీ కూడా ఆ మాటకు అర్థాలుగా వస్తూ ఉంటాయి. వర్ధిల్లుచున్న వారందరూ. ఒక మాట నేను చెబుతాను చూడండి. కొంతమంది తమ సొంత జ్ఞానంతో, తమ సొంత శక్తితో వర్ధిల్లాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నిజమైన అభివృద్ధి, నిజమైన వర్ధిల్లుట అనేది దేవుని దగ్గర నుండి రావాలి. ఆయన దగ్గర నుండి వచ్చే అభివృద్ధి, ఆయన ఇచ్చే వర్ధిల్లే అనుభవాలు శాశ్వత కాలం ఉంటాయి, తర్వాత తరాలకు కూడా దీవెనకరంగా ఉంటాయి. ఎంతోమంది ఈ భూమి మీద ధనికులైన వారు ఆ భోగం అంతా కూడా వారు చనిపోయిన తర్వాత పోయినట్టుగా మనం చూస్తాం, లేదా ఆ వైభోగం అంతా కూడా వారితోనే గతించిపోయింది. ఆ తర్వాత తరాల వారందరూ కూడా భయంకరమైన పరిస్థితుల్లో నెట్టివేయబడి మనం చూస్తాం. కానీ నీతిమంతుల పిల్లలు విడవబడ్డం నేను చూడలేదన్నాడు. వారి పిల్లలు భిక్షమెత్తడం నేను చూడలేదన్నాడు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదాలు కేవలం మన మీద మాత్రమే కాకుండా మన తరాల మీద కూడా వస్తున్నాయి. దేవుడు మన తరాలను కూడా ఆశీర్వదిస్తారు. ఈరోజు నీ భక్తి, నీ ఆరాధన, దేవుని పట్ల నీకున్న విశ్వాసం, అచంచలమైన విశ్వాసం, పరిపూర్ణమైన భక్తి, యథార్థమైన ఆరాధన నిన్ను నిలబెట్టడం మాత్రమే కాదు, నీ తర్వాత తరాల వారిని కూడా నిలబెడుతుంది. దేవుడు నిన్ను వర్ధిల్లింపు చేస్తున్నాడు. ఆయన మందిరములో నాటబడి మనం వర్ధిల్లుచున్నామని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు వర్ధిల్లాలని ప్రభు కోరుతున్నాడు.